ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారు కదా? మీకోసం అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఒక దైవజనుడు ఇలా అంటాడు, దేవుని వాక్యాన్ని మరియు ప్రార్థనను నిర్లక్ష్యం చేసే విశ్వాసి ఆత్మలో దిగజారిపోతూ ఉంటాడని. చాలామంది రక్షించబడి కూడా ఆత్మలో ఫలించకపోవడానికి కారణం దేవుని వాక్యాన్ని మరియు ప్రార్థనను వారు నిర్లక్ష్యం చేయడం వల్లనే. అపవాది ఈ రోజున చాలామందిని రకరకాల పనుల్లో బిజీ చేసేసి వాక్యాన్ని చదవనివ్వకుండా ప్రార్థించకుండా చాలామందిని ప్రభు నుండి దూరంగా ఈడ్చుకుని పోతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని వాక్యంలో బలపడాలి, ప్రార్థనలో ఎదగాలి, దేవుని చిత్తానుసారంగా మీరు జీవించాలన్నదే దేవుని సేవకులుగా మా ఆశ. అందుకోసం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. ప్రతి ఉదయాన్నే మనం లేచిన తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ట్రెజరీ ఆఫ్ ప్రామిసెస్ అన్నాడు దేవుని సేవకుడు. దేవుని వాక్యము దేవుని వాగ్దానాల నిధి అన్నాడు. ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి వస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా 105వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 105 and verse 15. ఆయన ఎవరినైనానో వారికి హింస చేయనివ్వలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరినైనానో వారికి హింస కలుగజేయనివ్వలేదు. ఎంత ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాట ఇది. దేవుడు తన ఏర్పాటు చేసుకున్న సేవకులు, తన అభిషేకించిన వారిని ఎవరిని ముట్టనివ్వలేదట. చాలాసార్లు అనేక మంది నిన్ను భయపెడుతున్నారేమో, నేను అలా చేస్తాం, ఇలా చేస్తాం, నీ అంతు చూస్తాం, నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావో చూస్తాం, నువ్వు ఎలా దేవునిలో కొనసాగుతావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని సేవలో వాడబడతావో చూస్తామని మనుషులు నిన్ను భయపెట్టచ్చు, లేదా ఇబ్బందులకు గురి చేస్తున్నాము అనే సంకేతాలు నీకు ఇవ్వచ్చు. ఆ సందర్భంలో మనుషులుగా కొన్నిసార్లు బలహీనపడడం లేదా చింతపడడం సహజమే. అయితే ఇలాంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకో, దేవుడు ఏ ఒక్కరిని కూడా తను ఏర్పాటు చేసుకున్న వారికి హింస కలుగజేయనివ్వలేదు. దేవుని అనుమతి లేదట. ఎంత గొప్ప దేవుడు ఆయన. నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో, నిన్ను భద్రపరచడంలో దేవుడు చాలా చాలా ఆసక్తి కలిగిన వాడు. ఈ వచ్చిన భాగం ఎవరి గురించి అని ఆలోచన చేస్తే, ఆయన వారి కొరకు రాజులను సైతం గద్దించెను. దేవుడు రాజులను కూడా స్పేర్ చేయలేదట, వారిని గద్దించాడట. ఈ వచ్చిన భాగం ఎవరిలో నెరవేరింది అని గనక మనం లేఖన భాగాలను పరిశీలన చేస్తే, అబ్రహాము జీవితంలో, అబ్రహాము దేవుని సేవకుడు మరియు దేవుని చేత అభిషేకించబడినవాడు, అందులో డౌట్ ఏం లేదు. ఈ వచ్చిన భాగాలన్నీ కూడా మూలపితరుల గురించి రాయబడ్డాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి ఆ వచనాలు మనం చూస్తున్నాం కదా. అయితే అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యంగా అబ్రహాము నిమిత్తము దేవుడు రాజులను గద్దించాడు. మీరు జాగ్రత్తగా ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం చదివిన, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనం చదివిన, దేవుడు అబ్రహాము నిమిత్తము రాజులతో వ్యాజ్యం ఆడాడు, వారిని గద్దించాడు. ఫర్ ఎగ్జాంపుల్ జెనసిస్ చాప్టర్ 12 మనం చూస్తే, అబ్రహాము దక్షిణ దేశం, అక్కడి నుంచి ఈజిప్టుకు వెళ్ళిపోయాడు. ఈజిప్టు దేశంలో అబ్రహాము భార్య అయిన శారయి చాలా అందంగా ఉందని తెలియబడినప్పుడు ఆమె ఫరో ఇంటికి తీసుకురాబడింది. అబ్రహాము కూడా ఈమె నా చెల్లెలని చెప్పాడు. ఫరో ఆమె నిమిత్తము అబ్రహాముకి కొన్ని రకాలైన బహుమానాలు ఇవన్నీ ఇచ్చాడు. అయితే ఆ సందర్భంలో దేవుడు శారయిని బట్టి, అబ్రహామును బట్టి ఆ ఐగుప్తు దేశంలో ఫరోను అతని సేవకులను మహాబాధల చేత దేవుడు బాధించాడు. ఆ వచ్చిన భాగాన్ని మనం చూసాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో మరలా అబ్రహాము గెరార్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అబీమెలెకు అనబడే రాజు అబ్రహాం యొక్క భార్య అయిన శారాను తీసుకుని వెళ్తాడు. అక్కడ కూడా దేవుడు అబ్రహామును బట్టి అతన్ని గద్దించాడు కదా. ఆయన ఏ ఒక్కరిని అబ్రహాముకు హింస కలుగు చేయనివ్వలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని సేవకుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. ప్రియులారా, గమనించండి, నూతన నిబంధన సంఘానికి చెందిన మనం, నూతన నిబంధనకు వారసులైన మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాం. చాలామంది దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పటికీ, దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ, వారు నాకేదో హాని చేసేస్తారేమో, వారు నా మీదేవో దుష్టశక్తులు ప్రయోగిస్తారేమో, లేదా వారు అలా చేస్తున్నారేమో, ఇలా చేస్తున్నారేమోనని అతి తీవ్రంగా కృంగిపోయి భయపడిపోతూ ఉంటారు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు మాట్లాడుతున్నాడు, నా చేతుల నుండి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపనేరరు. నువ్వెందుకు భయపడాలి?
చాలాసార్లు కీడు చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేసి ఉండొచ్చు. అది నీ దాకా రాకుండానే దేవుడు వాటిని అనేకసార్లు కొట్టివేశాడు. కొన్నిసార్లు నీ గమనంలోనికి దేవుడు తీసుకొస్తాడు. వాటిని ఎందుకోసం తెలుసా? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని. ప్రభువు నీ జీవితంలో చేసిన మేళ్లను, ఉపకారాలను తలంచుకుని ప్రభువు నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడని, ఆయన నీ కొరకు పనిచేస్తున్నాడనే విషయం నీకు తెలియాలని కొన్ని నీ గమనంలోనికి ప్రభువు తీసుకొస్తున్నాడు, లేదా నీ జ్ఞాపకాల్లోనికి ప్రభు తీసుకొస్తున్నాడు. అలా తీసుకురాకుండా ఎన్నో కీడులు ప్రభు దూరం నుండే కొట్టివేసిన సందర్భాలు చాలా నీ జీవితంలో ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఏ ఒక్కరిని తన బిడ్డలకు హింస చేయడానికి దేవుడు అనుమతించలేదు. ఈరోజు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండవు. ప్రభు కోసం జీవించు, ఆయన్ను ఆరాధించు, ఆయన స్తుతించు. మనసు తెరిచి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించగలిగితే నీ నిమిత్తం రాజులను సైతం గద్దించగలిగే సామర్థ్యం ప్రభువుకుంది. అబ్రహాము జీవితంలో నెరవేరింది, మన జీవితాలు కూడా దేవుడు నెరవేర్చగలడు. అనగా దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు, ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆయన తలంపుల్లో మనం ఉన్నాము. మనము ఆయన బిడ్డలం కనుక నిత్యము మనల్ని భద్రపరిచి నడిపించి తన మహిమ కొరకు మనల్ని వాడుకోవడానికి దేవుడు సామర్థ్యం కలిగిన వాడే. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి వాగ్దాన నెరవేర్పును చూచినట్లుగా మిమ్మల్ని మీరు సంపూర్తిగా దేవుని సమర్పించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ సేవకులు మరియు నీవు అభిషేకించిన వారిని హింస చేయడానికి ఏ ఒక్కరిని అనుమతించలేదు నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. వారి నిమిత్తం రాజులను సైతం గద్దించిన దేవుడు ప్రభువా. మా జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్లో కూడా నీ జోక్యాన్ని మేము చూస్తున్నాము. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు ఎవరైతే భయములోనో ఆందోళనలోనో ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుటుంబం అంతా కూడా నిస్సారమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఎవరైతే నాయన ఆనందం లేక సంతోషం లేక ఉన్నారో వారందరినీ ఈ వాగ్దానం ద్వారా బలపరిచి లేవనెత్తండి. కృంగిన వారు లేవనెత్తడంలో నిన్ను మించిన వారు లేరు గనుక నీకు స్తోత్రాలు. పడిపోయిన వారు లేవనెత్తగలిగిన దేవుడు నాయన బలపరచండి, అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.